CADBro. ఆటోక్యాడ్లో నంబరింగ్స్ని ఆటోమేటిక్గా ఎలా ఇవ్వాలంటే, సో ఏదైనా ఒక టెక్స్ట్ని కాపీ చేసుకోవాలి. ఎక్కడెక్కడ మనం నంబరింగ్ ఇవ్వాలనుకుంటున్నామో సో ఆ చోట కాపీ చేసుకోవాలి. 0 అనే కాదు, ఎనీ టెక్స్ట్, ఏదైనా టెక్స్ట్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ సీరియల్గా 1 to 3ని ఇవ్వాలనుకుంటున్నాను. సో ఎక్కడెక్కడైతే నంబర్ రావాలో అక్కడ టెక్స్ట్ అనేది ప్లేస్ చేసుకోవాలి. టెక్స్ట్ అంతా ఇలా ప్లేస్ చేసిన తర్వాత ఒక షార్ట్ కట్ ఉంటుంది, టెక్స్ట్ కౌంట్. షార్ట్ కట్ వచ్చి టీ కౌంట్ అని ఉంటుంది. సో టీ కౌంట్ని క్లిక్ చేయాలి. నెక్స్ట్ సెలెక్ట్ ఆబ్జెక్ట్స్ అని చూపిస్తుంది కదా. సో ఇక్కడ ఒక్కొక్క ఆబ్జెక్ట్ని మనకు ఏ ఆర్డర్లో అయితే కావాలో ఆ ఆర్డర్లో సెలెక్ట్ చేయాలి. అన్నీ ఒకేసారి సెలెక్ట్ చేస్తే నంబర్ అనేది ర్యాండమ్గా జనరేట్ అవుతుంది అనమాట. మనకు నచ్చినట్టుగా ఒక సీరియల్గా కావాలనుకున్నప్పుడు ఏ డైరెక్షన్లో అయితే కావాలో సో అలాగా సెలెక్ట్ చేయాలి. సో ఇప్పుడు ఇక్కడ 11 టోటల్ అని చూపిస్తుంది, అంటే 11 టెక్స్ట్ ఆబ్జెక్ట్స్ని సెలెక్ట్ చేసామన్నమాట. నెక్స్ట్ ఎంటర్ ఇవ్వగానే సెలెక్ట్ ఆర్డర్ అనేది, అంటే మనకు ఆర్డర్లో కావాలి కాబట్టి సెలెక్ట్ ఆర్డర్ అనేదాన్ని సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ స్టార్ట్ ఇంక్రిమెంట్ అని అడుగుతుంది, అంటే స్టార్టింగ్ నంబరు నెక్స్ట్ నెంబర్కి ఎంత ఇంక్రిమెంట్ అవ్వాలి. సో 1,1 అనేది ఇస్తున్నాం. నెక్స్ట్ ఇక్కడ మనం జనరేట్ అయ్యే టెక్స్ట్ అనేది ఎలా ఉండాలి అంటే 0లు పోయి ఓవర్ రైట్ అవ్వాలి. మనకు 1 to 3 అనే సీరియల్ నెంబర్ మాత్రమే రావాలనుకుంటే ఓవర్ రైట్ అనేది సెలెక్ట్ చేయాలన్నమాట. CADBro.